అదేనా అమ్మా బుచ్చాక హలో మో నమస్తే. పిండి పెట్టి డబ్బాలు వేసుడే లేటు బుర్కాలు రవ్వలు మస్తు గుంజుతున్నాయి. ఆల్రెడీ వీడియో సగం పెట్టినా కానీ మనకి ఎన్ని చేపలు పడ్డాయి ఏందని మొత్తం పెట్టలేదు. ఈ వీడియోలో ఇంకెన్ని చేపలు పడ్డాయి ఏంది కథ అని మొత్తం చూపిస్తా. ఈ ప్లేస్ లో పొద్దునట్టు మెరుగ చేపలు మస్తు గుంజినాయి. ఇప్పుడు గై రాకుండా పిండి మస్తు కమ్మగా ఉంది అని బుర్కల్ని తోలుతున్నట్టున్నాయి. మామకి ఈ చేప చూడు ఎట్లుందో. నాకు తెలిసి ఈ చేప సౌత్ ఆఫ్రికా నుంచి వచ్చినట్టుంది. మామ కర్రగా ఉంది కానీ కర్రగున్నా కూడా మస్తు అందంగా ఉంది. ఇది చూడడానికి సేమ్ బుర్కలాగా ఉంది. గదే మామ జిలేబీ బుర్కా పాంప్లెట్ అన్ని ఒకటే కానీ ఈ చేప సుక్కలు సుక్కలు మొత్తం పచ్చబొట్లు పొడిపించుకున్నట్టే ఉంది. అందుకే దీన్ని మా దగ్గర సుక్క పాంప్లెట్ అంటారు. మనం నిజంగా చెప్పాలంటే బుర్కల్ని ఎప్పుడైనా సరే ఇడిచిపెడతాం కానీ దీనికి ఇప్పుడు ఇడిచిపెట్టేదే లేదు. ఎందుకంటే దీని కూర మస్తు కమ్మగా ఉంటది. మార్కెట్ లో మస్తు డిమాండ్, కేజీకి 300 అట. ఇక సరే గానీ ఇప్పుడు పడ్డ చేప పాపం బిడ్డ పిండి కూడా ఎక్కువ తినలేనట్టుంది. ఎట్లా నా పిండి ఎట్లనే ఉంది. మామ సరే గానీ డబ్బాలు ఒక్కటి రెండు వేసుకుంటే అస్సలు సెట్ కాదు. ఒక 5-6 వేసుకొని కూర్చుంటే ఒకటి కాకపోతే ఒకటి గుంజుతుంది. ఊర్లలో ఎట్లుంటది కొంతమంది. మన కట్టెగాలతో ఎంజాయ్ గింజాయ్ ఏమొద్దు, కూర మందం చేపలు కావాలి. గట్ల అనుకునేటోళ్ళకి ఎక్కువ వద్దు, 4 డబ్బాలు తెచ్చుకోరి. వాటి దంటకి ఇటు పక్కకు 4 గొర్రెలు 2 బర్రెలన్న ఇటు కొట్టుకొచ్చినావు అనుకో, నువ్వు పిండి పెట్టి డబ్బాలు ఇటు ఇసిరేయి. ఇక నువ్వు తీసుకొచ్చిన బర్రెలు అటు కొట్టు. ఇక పొద్దుకే వరకు అటు కడుపు నిండా మేస్తాయి, ఇటు కూర కూడా చేపలు పడతాయి. 2 తీర్ల పని అవుతుంది. నేను కూడా 2 బర్రెలను కొట్టుకొచ్చిన అటు మేస్తానే మావు. నీ గురించి ఇంత పోరాటం ఎప్పుడు తీసినా నీ వీడియోలే. ఈ కర్రతో కొడతా భలే కొడతా నన్ను. మావు మన సబ్స్క్రైబరే మనం చేసిన ఎక్కడెక్కడి పాత వీడియోలు అన్ని చెప్పుకుంటూ వస్తుండు. మనల్ని చూసి మస్తు ఖుషి అవుతుండు. గట్లా చెప్తుంటే మాకు కూడా మస్తు అనిపించింది. వాళ్ళు కూడా ఇక్కడనే చేపలు పడతారు. మామ ఇక చూడు వరుసకు బావ అవుతాడేనే. మీకు చేపలు బాగా పడతాయి ఏం కలుపుతారని వాసన చూస్తుండు. మామ ఎక్కడైనా సరే చేపలు పడ్డాయనుకో, ఇంతకన్నా చేపలు పడుతారు ఏం పిండి కలిపారు మీరు అని అడుగుతూనే ఉంటారు. అందరికి ఇక్కడికి ఇప్పుడిప్పుడే వస్తారు.